రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న హుజూర్నగర్ పర్యటనలో బీఆర్ఎస్ పార్టీపై కేసీఆర్పై ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే అదే విషయాన్ని మనం సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు నల్లగొండ ప్రదాత జయశ్రెడ్డి గారు ఉన్నారు, వారి మాట తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నిన్న రేవంత్ రెడ్డి గారు కొన్ని ఘాటి వ్యాఖ్యలు చేశారు, దాన్ని మీరు ఏదో చూస్తుంది? అది ఆయన మూర్ఖత్వం కొనసాగింపే తప్ప ఇంకోటి కాదు. ఇంకా కూడా ఆయన ముఖ్యమంత్రి స్థాయిలోకి పరివర్తన చెందడం లేదు. ఆనాడు ప్రతిపక్షంగా ఉన్ననాడు ఏం మాట్లాడిండో, నోటుకు వచ్చింది ఏది పడితే అది వాగిండో. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని పెంచుతున్నాడు తప్ప కొంచెం ఎదుగుదాము, మానసికంగా ఎదుగుదాం, ప్రవర్తన విషయంలో మాకు తెచ్చుకుందామన్న సోయాలు కనపడలేదు. అవే బూతులు పాడుతూనే రాజ్యం చేయాలనుకుంటున్నాడు. అది సాధ్యం కాదు. ఒక తెలివి తక్కువతనం ఏముంటారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఏమైనా కమిషన్ల కోసం కట్టారు తప్ప ఏం లేదని కూడా పేర్కొంటున్నారు. దాని సరే, ఇది వాగిందే వాగుడు కొత్త వాగుడు ఏం లేదు. దాంట్లో కాళేశ్వరం అట్లనే ఉంది. స్పష్టంగా మీకు చెప్పినాం, పోయి చూపించినాం. ఆ ప్రాజెక్టు పైన నిలబడి చెప్పినాం, ఇదే ప్రాజెక్టు మేము ఇక్కడ నిలబడి అనే మాట చెప్పినాం. ఆ ప్రాజెక్టు చూడడానికి పోయినప్పుడే మేము డ్రోన్ కెమెరా ఉపయోగించామని చెప్పి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పైన కేసు కూడా పెట్టినారు. కూలిపోయిన ప్రాజెక్టు, కొట్టుకుపోయిన ప్రాజెక్టు మీద మేము నిలబడేది ఎట్లా, డ్రోన్ కెమెరా వాడేది ఎట్లా, ఇట్లా కేసు పెట్టినారు. ప్రాజెక్ట్ దానికి డిఏ ఎందుకు అడిగి అక్కడ కొట్టుకుపోయిన ప్రాజెక్టు డిఏ ఎందుకుంటారు? దానికి ఏ ప్రమాదం మేము చేస్తామని మేము డ్రోన్ కెమెరా వాడినంత మాత్రం కూలిపోయిన ప్రాజెక్టుకి ఇంకా కొత్తగా వచ్చే నష్టం ఏముంది? అంటేనే ప్రభుత్వం యొక్క ద్వంద్వ వైఖరి బయటపడుతుంది. చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడం ఇంకా చేసే తప్పును బాగా చేస్తున్నారు. కాళేశ్వరం తప్పకుండా తెలంగాణకు వరపదాయింది. కాళేశ్వరమే తెలంగాణకు జీవితాన్ని ఇస్తుంది. తెలంగాణ రైతాంగానికి గుంటూరు దాటిపోయింది కాళేశ్వరం మాత్రమే. 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ పేదలను పట్టించుకోలేదు, మేము సన్నబియ్యం ఇస్తున్నామని అంటున్నారు. దాన్ని మీరు ఏం చేస్తున్నారు? సన్నబియ్యం వాస్తవానికి మేము గతంలో చాలా సందర్భాలు ఇచ్చాము. స్కూళ్ళకు కూడా సన్నబియ్యాన్ని ప్రారంభించింది భారతదేశంలో మేమే. సన్నబియ్యం ప్రజలకు ఇవ్వాలని ఆలోచించింది మేము ప్రకటించకుండానే ఇచ్చినాం గతంలో అనేక సందర్భాలు. అందుబాటులో ఉన్న ప్రతిసారి సన్నబియ్యాన్ని మేము ఇచ్చినాం. ఇవ్వాలి ఎందుకు గొప్ప చెప్పుకొని ఇంత పెద్దగా ప్రచారం డబ్బు కొట్టుకుని ప్రచారం తీసుకోవడం తప్ప అది గతంలో మేము ఇచ్చింది. 15 నెలలు ఇచ్చిన హామీ మొత్తం కూడా నెరవేరాయి అని నిన్న సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దాన్ని తమ ఏదో చూస్తున్నారు? నేను చూడడం కంటే నువ్వు రైతులకు పోయి అడిగితే మంచిది. రైతుల భాష, ఎందుకంటే నేను ఆ భాష మాట్లాడకూడదు. అన్ని నెరవేర్చిన మాటని ఇక్కడ పక్కన మహిళలను అడుగు, పొద్దు మహిళలు ఇంట్లో మహిళలను అడుగు చెప్తారు. అసలు పోయి పొలాలు కనబడితే రైతులకు అడిగి పోయి అడుగు, వాళ్ళ భాషలో చెప్తారు, మంచిగా చెప్తారు. ఒక్కటంటే ఒక్కటి ఇది నెరవేరింది అని ఏ రైతు, ఏ మహిళ, ఎవరో ఇప్పుడు విద్యార్థి, యువకుడో, నిరుద్యోగో ఎవరు ఒప్పుకున్నా మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు భ్రమలోనే బతుకుతున్నారు. మేము అన్నీ చేసేసినామని ఒక పిచ్చి భ్రమలో బతుకుతున్నారు. ప్రజలు ఏ రకంగా సిద్ధమవుతున్నారో, వీళ్ళు కనబడితే ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలని సిద్ధమవుతుందో వాళ్ళకి ఇంకా అర్థం కావటం లేదా ఈ 3.5 ఏళ్ళ వరకు మమ్మల్ని ఏం చేయలేదు కదా, మేము ఏం మాట్లాడినా అన్న పద్ధతుల్లో మాట్లాడుతున్నా తప్ప ఒక్క హామీ నెరవేర్చలేదనే విషయం వాళ్ళకు తెలుసు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో ప్రతి ఒక్క ఎండాకాలం కూడా ప్రతి ఒక్క చెరువు మొత్తం దూకేది, ఇప్పుడు మొత్తం ఎండిపోయాయి. గత 10 నెలల రోజుల కింద మీరు పెంపాడు మండలం కావచ్చు, మిగతా ప్రదేశాల్లో పర్యటించిన తర్వాత వాటర్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఆపడం జరిగింది. దాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? నేను చాలా స్పష్టంగా డిమాండ్ చేసినాను ఇంతకుముందు కూడా. ఇంకొక తడి నీళ్ళు ఇస్తే తప్ప ఇంకా కనీసం 45,000 ఎకరాల పొలం ఎండిపోయే పరిస్థితి ఉంది, బయటపడే పరిస్థితి లేదు. ఇప్పటికే దాదాపు సూర్యాపేట జిల్లాలో 50,000 ఎకరాల పైన ఎండిపోయింది. మీరు చేసే మూర్ఖత్వం వల్ల, నీళ్ళు ఇస్తాము అని చెప్పి నీళ్ళు ఇవ్వలేకపోవడం వల్ల. కనీసం ఇప్పటివరకు ఇచ్చిన నీళ్ళతో బతికిన పొలం ఏదైతే ఉందో ఇంకొక తడి, ఒక 10 రోజులు నీళ్ళు ఇస్తేనే అవి బ్రతికే పరిస్థితి ఉంది. ఇంకొక తడి నీళ్ళు వెంటనే ఇవ్వాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, ఇరిగేషన్ శాఖ మంత్రిని రివ్యూ చేసి రైతాంగం పరిస్థితి తెలుసుకొని వెంటనే ఇంకో తడి నీళ్ళు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ప్రభుత్వం మూర్ఖత్వం వల్ల, ప్రభుత్వం మోసం వల్ల, ప్రభుత్వం ద్రోహం వల్లనే ఈసారి సూర్యాపేట జిల్లాలో పొలాలు ఎండిపోయినాయి తప్ప ఇంకోటి కాదు. ఇది కేవలం కాంగ్రెస్ తెచ్చిన కరువు తప్ప కాలం తెచ్చిన కరువు కాదు అని చెప్పి రైతాంగాన్ని వివరించని మాట్లాడుతున్నారు. చివరిగా చెప్పండి, ఎప్పుడు లేని విధంగా మేము రైతులకు రుణమాఫీ చేశామని చెప్తున్నారు. దాన్ని తప్పని ఎట్లా చూస్తున్నారు? రైతులకు రుణమాఫీ విషయంలో పెద్ద మోసం చేసిండ్రు. వాస్తవానికి రుణమాఫీ మొట్టమొదటిసారి బ్యాంకర్లను పిలిచినప్పుడు 49,500 కోట్లు అని చెప్పి స్పష్టంగా చెప్పింది. రైతులు 2 లక్షల రూపాయలు తీసుకున్న రుణాలు. ఆ తర్వాత వీళ్ళు మళ్ళీ వారం తర్వాత దాన్ని 36,000 కోట్లు తీసుకొచ్చారు. ఆ తర్వాత క్యాబినెట్లో తీసుకునేటప్పుడు 26,000 కోట్లు తీసుకున్నామని చెప్పారు.
ఇప్పుడు 20,000 కోట్లు ఇచ్చినామని చెప్పి సంకల్ గుద్దుకొని ఎగురుతుంటారు. వాస్తవానికి ఇప్పటి వరకు గ్రామాల్లో మేము పరిశీలించినప్పుడు వాళ్ళు చెప్తున్న ప్రకారం ఏ గ్రామంలో 25-30% కంటే ఎక్కువ రాలేదు అని చెప్తున్నారు. దాదాపు 12,500 కోట్ల వరకే రుణమాఫీ జరిగింది, అంతకుమించి జరగలేదు. ఇది అబద్ధం. ఏ గ్రామంలో చూసినా 30% మంది మాత్రమే జరిగిందని మాట చెప్తున్నారు. 70% మంది రైతాంగానికి ఇప్పుడు ఇంకా రుణమాఫీ జరగలేదు. మాజీ మంత్రి జహీర్ గారు చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా రుణమాఫీ కావచ్చు ఏదైనా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో అయింది తప్ప ఎక్కడ కాలేదు. ఏ ఊరికి పోయినా కూడా 20-30% మాత్రమే అమలైతే అవసరం వస్తే చర్చ కొట్టుదామని చెప్తున్నారు. అంతేకాదు సన్నబియ్యం అనేది మేము కూడా ఖచ్చితంగా ఇద్దామనుకున్నాము, కానీ అది వేయలేకపోలేదు, దాన్ని ప్రపోజల్ పెట్టామని చెప్తున్నారు. అంతేకాదు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రేవంత్ రెడ్డి ఒక చిన్న నాయకుల్లా ప్రవర్తిస్తున్నారు తప్ప ఒక ముఖ్యమంత్రిగా ప్రవర్తించడం ఖచ్చితంగా ముందు రానున్న రోజుల్లో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ఇంకా చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంది. సీఎం కేసీఆర్ సీఎంగా మళ్ళీ కేసీఆర్ కావాలని కూడా ప్రజలు కోరుకుంటారని కూడా చెప్తున్నారు.